హనుమంతుడు ధైర్యానికి ప్రతీక, అపార శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపమని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి పేర్కొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాలలు అర్పించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అంజనీదేవి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడని తెలిపారు. ఆయన మహాబలశాలి, పరాక్రమవంతుడు, బుద్ధిశాలి, పండితుడని, గాలి కంటే వేగంగా పయనించగల శక్తి ఆయనకుందారు. అవసరాన్ని బట్టి సూక్ష్మ స్వరూపం నుంచి విశ్వరూపం వరకు ధరించగల మహోన్నత శక్తిని హనుమంతుడికి ఉందని వివరించారు. హనుమంతుడు లేకపోతే రామాయణ మహాకావ్యమే ఉండేది కాదని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. త్రేతాయుగంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు పుట్టాడు. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమంతుడు వాయుదేవుని అంశతో అంజనీదేవికి, వానర వీరుడు కేసరి పుణ్య దంపతులకు జన్మించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు. హనుమంతుడు మహాబలవంతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి, బుద్ధిశాలి, కార్యసాధకుడు, భక్తాగ్రేసుడు. ఆకాశంలో వాయువు కంటే, పక్షి కంటే వేగంగా పయనించగలడు. పర్వతాలను సైతము పెకలించగలడు. కార్యసాధకుడు, అవసరమైతే సూక్ష్మ స్వరూపాన్ని పొందుతాడు, అవసరమైతే విశ్వరూపాన్ని దర్శిస్తాడు. ఏ కార్యం ఇచ్చినా దాన్ని సాధిస్తాడు. అటువంటి కార్యసాధకుడు, కార్యశీలి. ఒక భక్తుడు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. బలవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయి కూడా శ్రీరామచంద్రునికి భక్తాగ్రేసుడుగా తన జీవితాంతము సీతారాములకు భక్తుడుగా ఆయన సేవ చేశాడు. కాబట్టి ఒక భక్తుడు ఎలాగా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తాగ్రేసుడు ఆంజనేయుడు. అటువంటి వీరాంజనేయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఆంజనేయుని గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం.